చూసుకున్న అధికార పార్టీకి ఏమో ఈ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. 3 లంకాల దీపక్ రెడ్డి ఆల్రెడీ బీజేపీ నుంచి ఇదివరకే పోటీ చేసినాడు. 25,000 ప్లస్ ఎంతనే రాజన్న, సో ఒక 25,000 ప్లస్ ఏదో ఓట్లు వచ్చినట్టున్నాయి, 25K ప్లస్. అయితే ఇక్కడ ఆల్రెడీ వచ్చిన పోటీ చేసిన అభ్యర్థికి ఇవ్వడం ఒక్క అడ్వాంటేజే, బట్ బాగా లేట్గా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం, ఇప్పుడు బీసీ హవా నడుస్తున్న సమయంలో రెడ్డికి టికెట్ ఇవ్వడం, ఇప్పుడు కొంత మార్పులు చేస్తే బాగుండేది. లేట్గా బరిలోకి దిగడం అంటే మాకు ఈ పోటీ ఇష్టం లేదు, మెల్లగా చేస్తాం ఏదో నామకే వాస్తే అన్నట్టుగా దిగడం, రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం ద్వారా కొంత వ్యతిరేక ఓటు, అధికార పార్టీ వ్యతిరేక ఓటు అనేది బీఆర్ఎస్కు ప్లస్ చేయాలనే ఉద్దేశం కూడా ఇక్కడ కనబడుతుందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. తద్వారా అధికార పార్టీని దెబ్బతీయాలనే వ్యూహంలోనే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కావాలనే, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయకపోతే తెలంగాణ రోల్ మోడల్గా చూపెట్టుకొని దేశమంతా కూడా ఎమర్జ్ కావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడడంతో పాటు జూబ్లీస్ ఎన్నికల్లో కూడా కనుక కాంగ్రెస్ పార్టీని గెలవనిస్తే, దాంట్లో నవీన్ యాదవ్ని గెలవనిస్తే